నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. సపోర్ట్ చేయండి. ప్రేమబంధం 8వ భాగం వినేద్దాం. హర్ష వెళ్ళేంత వరకు అలానే బాధగా చూస్తూ వెళ్ళిపోయాక తన చేతిలో పేపర్స్ అన్నీ విసిరి ఏడుస్తుంది అక్షర. ఐ యామ్ రియల్లీ సారీ, కానీ నేను నా గమ్యాన్ని వదిలి నీతో ప్రశాంతంగా ఉండలేను అంటూ ఏడుస్తూ ఉంటుంది. వెళ్తున్న హర్ష, నాకు తెలుసురా, నువ్వు అంతా మర్చిపోయి నాతో ఉండాలి అంటే అది అంత సింపుల్ విషయం కాదు. కానీ నీ బాధ అంతా తీర్చి నువ్వు నాతో ఆనందంగా వచ్చే రోజు వస్తుంది. అది నేనే తీసుకువస్తాను. అప్పటి వరకు మనిద్దరికి ఈ బాధ తప్పదు అంటూ వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ ఆ రవిగాడి డీటెయిల్స్ మొత్తం తనకి పంపించమని అక్షర మేనేజర్కి చెప్పి వెళ్ళిపోతాడు హర్ష. హర్ష నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలతో కాసేపు మాట్లాడతాడు. ఫోన్ వస్తే పని ఉందని చెప్పి బయటికి వచ్చేస్తాడు. ఆ రవి దొరికాడు అని తన వాళ్ళు ఫోన్ చేస్తే నేరుగా వాడున్న ప్లేస్కే వెళ్తాడు హర్ష. అది ముంబై నగర శివార్లలో ఉన్న ప్లేసు. ఆ ప్లేస్ అంతా నిర్మానుష్యంగా ఉండి ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అంతా క్లోజ్ చేసి ఉంటుంది. అది కూడా సౌండ్ ప్రూఫ్. అతడి అనుమతి లేకుండా చీమ కూడా అందులోకి రాలేదు. లోపలికి వెళ్ళేసరికి వాడు కట్టేసి ఉంటాడు. వాడి చుట్టూ 5గురు ఉంటారు. ఒక్కోడు ఎత్తుగా, బలంగా, దృఢంగా, స్టడీగా, పిల్లర్లాగా ఉంటారు. హర్ష వచ్చి ఆ రవిగాడికి ఒక్క పంచ్ ఇస్తాడు. అంతే, కుర్చీతో సహా ఎగిరి అంత దూరంలో పడతాడు. తల నేలకు తగిలి రక్తం వస్తూ ఉంటుంది. ఆ 5గురిలో ఒకడు వెళ్ళి కుర్చీతో సహా తీసుకుని వచ్చి మళ్ళీ హర్ష ముందు పెడతాడు. చెప్పరా, ఎందుకు చేశావు ఇదంతా? ఎవరు చేయించారు అంటాడు హర్ష. కళ్ళు తిరగటంతో నీరసంగా, నాకేం తెలియదు, నన్ను వదిలేయండి ప్లీజ్ సార్ అంటాడు. మళ్ళీ ఒక పంచ్ ఇస్తాడు హర్ష. ఈసారి మళ్ళీ ఎగిరి అంత దూరంలో పడతాడు. ఈసారి కాళ్ళకి గట్టిగా తగలటంతో విరిగి గట్టిగా అరుస్తాడు. కానీ అక్కడ వీడి అరుపుకి చలించేవాడు ఒక్కడూ ఉండడు. మళ్ళీ అక్కడున్న వాళ్ళల్లో ఒకడు వెళ్ళి కుర్చీతో సహా తీసుకువచ్చి హర్ష ముందు పెడతాడు. చెప్పరా, ఎందుకు చేశావు ఇదంతా? ఎవరు చేయించారు అంటాడు హర్ష. మళ్ళీ అదే ప్రశ్న అదే వాయిస్లో అడుగుతాడు. హర్ష, రే, నేను ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి హ్యాపీగా ఉందాము అంటే నువ్వు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తావేంట్రా? అంతా బాగానే చేశారు, బట్ సక్సెస్ కాలేకపోయారు. ఈ హర్షవర్ధన్ ఉన్నంత వరకు అక్షరాకు కష్టం కలిగించాలి అని చేసే ఏ విషయంలో కూడా మీరు సక్సెస్ కాలేరు. కానివ్వను. సరే, ఇప్పుడు చెప్పు, ఇంతకీ ఇదంతా ఎందుకు చేశావు? ఇదంతా చేయటం వల్ల నీకు అయితే ఏం రాదు. సో నువ్వు ఇది వేరే వాళ్ళ కోసం చేసావు. అది ఎవరు చెప్తే ప్రశాంతమైన చావునిస్తా, లేదా నువ్వు అడిగినా సరే చావుని మాత్రం నీ దగ్గరకు రానివ్వను. నీ ఇష్టం అని కుర్చీలో వెనక్కి వాలి కాళ్ళు మూసుకొని కూర్చొని ఉంటాడు. చెప్తే చంపేస్తాడు, చెప్పకపోతే చంపడు. కానీ వీటిలో దేనికి భయపడాలో అస్సలు అర్థం కావట్లేదు రవికి. ఎవరైనా చంపేస్తా అని బెదిరిస్తారు, కానీ ఇక్కడ చంపను అని చెప్పి మరీ బెదిరిస్తున్నారు. హర్ష కొట్టిన దానికన్నా అతడి మౌనం రవిని మరింతగా భయపెడుతూ ఉంది. కళ్ళు మూసుకొని మరీ నా చిత్రహింసలు ప్లాన్ చేస్తున్నట్లున్నాడు అనుకుంటాడు రవి. చెప్తున్నావా లేదా అంటూ బేస్ వాయిస్లో అడుగుతాడు హర్ష. ఎవరైనా కాపాడతారేమో అని మాత్రం అనుకోకు. ఆ యముడు కూడా నా అనుమతి లేకుండా ఈ బిల్డింగ్లోకి రాలేడు. సో మర్యాదగా చెప్పే, ఓకేనా అంటాడు అలానే ఉంటూ. రవికి బాగా అర్థమైపోయింది. ఇక నా పని అయిపోయింది, నన్ను ఎవడూ కాపాడలేడు, ఏదైతే అది అయింది అని నిజం చెప్దామని అనుకుంటాడు. సార్, నేను నిజం చెప్తాను అంటాడు రవి. సరే చెప్పు అని కళ్ళు తెరిచి ఎదురుగా చూస్తాడు. సార్, వాడెవడికో అక్షరా మేడం అంటే ఇష్టమంట సార్. అందుకు వాళ్ళు ఒప్పుకోలేదంట. అందుకని వాళ్ళని ఈ విధంగా దెబ్బతీసి అతడి రూట్లోకి తెచ్చుకుందాం అని ఇలా చేయాలని అనుకున్నాడంట. అందుకని నాకు డబ్బులు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ ఓకే చేయించమన్నారు. నాకు డబ్బు అవసరం ఉండటంతో అంటూ ఉండగానే బుద్ధి గడ్డి తిని ఉద్యోగం ఇచ్చి ఆదుకున్న వాళ్ళనే మోసం చేద్దామనుకున్నావు, అంతేనా అంటూ మొహం మీద ఒక్క పంచిస్తాడు హర్ష. ఈసారి నిజంగానే రవిగాడి పని అవుట్. కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయాడు. పక్కనున్న వాళ్ళు లేపటానికి ట్రై చేశారు. బట్ ఇప్పుడప్పుడే లేచేలా కనపడకపోవడంతో లేవగానే వీడు ఎవడు చెప్తే ఇదంతా చేశాడో కనుక్కొని నాకు ఫోన్ చేయండి అని చెప్పి అమ్మమ్మతో అర్జెంటుగా మాట్లాడాలి అనుకుంటూ అక్కడి నుండి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేస్తాడు. రాగానే అక్షర ఇంటికి వెళ్తాడు. అప్పటికే 10 అవుతుండటంతో ఇంట్లో అందరూ ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉంటారు.
నానితో మాట్లాడదాం అని చూసిన హర్షకి పడుకుని ఉన్నారు అని చెప్పటంతో చేసేదేం లేక సరే ఉదయం మాట్లాడదాంలే అనుకొని వాళ్ళ రూమ్కి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళిన హర్షకి అక్షర ఎక్కడా కనిపించదు. ముందు ఫ్రెష్ అవుదాం అని బాత్రూమ్కి వెళ్తాడు. టవల్తో అలానే షవర్ కింద నిలబడతాడు. ఎవరు ఎవరు నా చిన్నీని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు? నేనుండగా తనని దక్కించుకుందాం అనుకునేవారు ఎవరు? అయినా మా పెళ్ళి అయిపోయాక కూడా ఇలా ట్రై చేయటం ఏంటి అని ఆలోచిస్తూ అక్కడున్న ఫ్లోర్ని గట్టిగా తంతాడు. హర్ష లేకపోవటంతో ఒంటరిగా అనిపించి బేస్మెంట్ రూమ్లో ఉండే తన అమ్మా నాన్నల జ్ఞాపకాల దగ్గర ఉన్న అక్షరాకి ఆ సౌండ్ వినిపించి తన రూమ్లో ఎవరున్నారు, నాని వచ్చిందా అని పైకి వస్తుంది. పైకి వచ్చిన అక్షర హర్షని అలా చూసి అరుస్తుంది. అక్షర అరుపుతో తేరుకున్న హర్ష, ఏయ్ ఏంటి నువ్వు బాత్రూంలో ఏం చేస్తున్నావు అంటూ షవర్ ఆఫ్ చేసి ఆమె దగ్గరికి వస్తాడు. అది నేను అడగాలి, నువ్విక్కడేం చేస్తున్నావు అంటూ అటువైపు తిరిగి అడుగుతుంది. ఇంతింత కళ్ళేసుకొని చూసావు కదా, మళ్ళీ అడుగుతావే అంటాడు హర్ష. లేదు లేదు నేనేం చూడలేదు అంటూ తడబడుతుంది అక్షర. ఆహా మరి ఎందుకు అరిచావు అంటూ ఇద్దరు ఒకరిని ఒకరు అలా చూసుకొని ఆ షవర్ కిందనే అరగంట పాటు ఉండిపోతారు. అప్పటికే హర్ష చాలాసేపటి నుండి ఉండటంతో ఇది కూడా కలిసి గట్టిగా తుమ్ముతాడు. అంతే, ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు. మళ్ళీ గట్టిగా తుమ్ముతాడు హర్ష. అక్షర వెంటనే షవర్ ఆపేసి అక్కడున్న పొడి టవల్స్ తీసి ఒకటి అతడికిచ్చి ఇది కట్టుకొని తొందరగా రా అంటూ ఇంకోటి ఆమె తీసుకొని వెళ్ళిపోతుంది. పొడి టవల్ కట్టుకుని బయటికి వచ్చిన హర్షకి అక్షర కనపడదు. బెడ్ మీద హర్ష బట్టలుంటాయి. అబ్బో ఇది నా కోసం తీసిపెట్టిందా, పర్వాలేదు అనుకుంటూ వాటిని వేసుకొని అలానే బాల్కనీలోకి వెళ్ళి జరిగినవి తలుచుకొని నవ్వుకుంటాడు. ఇంతలో అక్షర హాట్ వాటర్ బౌలు, పసుపు వేసిన పాలు పట్టుకొని వస్తుంది. హర్షని బాల్కనీలో ఉండటం చూసి పిలుస్తుంది. లోపలికి వచ్చిన హర్ష తల నీరు కారుతూ ఉండటంతో కబోర్డ్లో వేరే టవల్ తీసి బెడ్ మీద కూర్చోమని చెప్పి తిడుతూ తల తుడుస్తుంది. ఆ తిట్లకి హర్ష మెదడు పగిలిపోయేలాగా ఉంది. బాత్రూమ్ నుండి బాల్కనీ వరకు జరిగిన దానికి అంతటికీ కలిపి తిట్టింది. కాసేపటికి తిట్టడం తుడవడం అయ్యేసరికి ఆ టవల్ తీసింది. అప్పటికే హర్ష అదంతా భరించలేక చెవులు కళ్ళు మూసుకొని ఉంటాడు. అంతే, అది చూసిన కోపంతో హర్ష ముక్కు మీద కొడుతుంది. షా అంటూ కళ్ళు తెరుస్తాడు. ఏయ్ ఏంటి ఇలా చేసావు అంటూ ముక్కు రుద్దుకుంటాడు. మరి నువ్వు చేసేదేంటి? నేను మాట్లాడుతుంటే నువ్వు చెవులెందుకు మూసుకున్నావు? ఏంటి మాట్లాడుతున్నావా నువ్వు? మీ సిటీలో వాటిని మాటలు అంటారా? అయినా అన్ని తిట్లు ఎక్కడ నేర్చుకున్నావే? చెవిలో నుండి ఎక్కడ బ్లడ్ వస్తుందేమో అని ముందే చెవులు మూసేశా అంటాడు హర్ష. అవి ఆడవాళ్ళకి బై బర్త్ వస్తాయిలే, ముందు వచ్చి ఆవిరి పట్టు, లేదంటే జలుబు వస్తుంది అంటూ వేడి నీళ్ళు గిన్నె హర్ష ముందు పెడుతుంది. నో, నా వల్ల కాదు, ఆ వేడి పొగలు భరించటం కన్నా జలుబు ఎంతో మేలు అంటూ మళ్ళీ తుమ్ముతాడు. ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు మళ్ళీ కోపం వచ్చి ఈసారి ఏం తిడతానో నాకే తెలియదు అంటుంది అక్షర. వామ్మో, నీ తిట్ల కన్నా ఇదే బెటరు, రా పట్టేద్దాం అంటాడు హర్ష. నేనెందుకు అంటూ తుమ్ముతుంది. నువ్వు నేను కాదు, ముందు రా పట్టు అని గిన్నెకి హర్షకి కలిపి పెద్ద క్లాత్ లాంటి దాన్ని వేసి మూసేస్తుంది అక్షర. మూసిన క్షణంలోనే ఆ క్లాత్ తీసేసి ఇవి చాలా వేడిగా ఉన్నాయి, చల్లారాక పడతాను అంటూ లేస్తాడు హర్ష. చుప్, మర్యాదగా పడతావా లేదా అంటుంది అక్షర. సరే నువ్వు కూడా రా ప్లీజ్ అంటాడు హర్ష. ఇంటి నుండి వెళ్ళిపోయి చాలాసేపు అవుతుంది. హర్ష వచ్చాడా లేదా, ఎక్కడున్నాడో అని ఆలోచిస్తూ కాల్స్ చేస్తూ ఉంటుంది హర్ష వాళ్ళ అమ్మ. స్నానం చేస్తూ ఉండటం వల్ల ఆ ఫోన్స్ చూసుకోడు. ఇప్పుడు మళ్ళీ చేయటంతో ఫోన్ రింగ్ అవుతుంది. అక్షర ఫోన్ రింగ్ అవుతున్న వైపు చూసి అమ్మ అని ఉండటంతో లిఫ్ట్ చేసి హలో అత్తమ్మ అంటుంది. తల్లి, కన్నా అక్కడే ఉన్నాడా? అదే ఇంటికి రాలేదు, ఏం చెప్పకుండా వెళ్ళాడు, అందుకే కాల్ చేస్తున్నా. సరే తల్లి ఉంటాను అంటుంది ఆవిడ. సరే అత్తమ్మ, హర్ష ఆవిరి పీలుస్తున్నాడు, అయ్యాక మీకు కాల్ చేస్తాడు అంటుంది. అరే ఏమైంది కన్నాకి అంటుంది ఆవిడ కంగారుగా. ఏం లేదత్తమ్మ, కొంచెం తడిచారు, అందుకే జలుబు వచ్చేలా ఉంది అని
ఆవిరి పట్టిస్తున్నాను అని చెప్తుంది. అవునా, సరే తల్లి, ఆవిరి పట్టాక ఏదైనా తినిపించి పసుపు మిరియాలు వేసిన పాలివ్వమ్మా అంటూ చెప్తుంది ఆవిడ. తల్లి, ఇంకో మాట, వాడికి ఆవిరి పట్టడం అంటే భయం. వాడితో పాటు మనము కూడా ఉంటేనే పడతాడు, లేదంటే నువ్వేం చేసినా వినడు. కొంచెం చూసుకోమ్మా అంటుంది. సరే అత్తమ్మ, మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది. అప్పటి వరకు ఆ అత్త కోడళ్ళు మాట్లాడుకోవడం అంతా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఫోన్ అయిపోయేసరికి అమ్మ ఏమంటుంది అంటాడు హర్ష. అదా, నువ్వు చెప్పిన మాట వినవంట, సో చెవి మెలి తిప్పి మరీ చేయించమన్నారు అంటూ చెవి పట్టుకుంటుంది. అంటూనే అక్షరాన్ని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకొని అంటాడు. బంగారం, నాకు భయంరా, ప్లీజ్, నేను ఆవిరి మాత్రం పట్టను, ఇంకేదైనా చెప్పు అంటాడు. అక్షర వెంటనే లేచి, సరే అయితే ఇద్దరం కలిసి పడదాం, నేను కూడా తడిచాను కదా, సరేనా అంటుంది. అవును కదా, నీకు కూడా జలుబు రావచ్చు, రా ఇద్దరం పడదాం అంటూ ఈసారి హర్షాయే ఇద్దరికి కలిపి క్లాత్ కప్పేస్తాడు. కాసేపటికి అక్షర క్లాత్ తీసేసి, ఇదిగో ఇలా అల్లరి చేస్తే మీరొక్కరే పట్టాల్సి ఉంటుంది అంటూ కోపంతో హర్షాన్ని చూస్తుంది. హర్ష నవ్వుకొని, సారీ, ఇంకేం చేయను అంటాడు. ఫుల్లుగా ఆవిరి పట్టించి హర్షకి అక్కడే ఉండమని చెప్పి కిందకి వెళ్ళి అప్పటికప్పుడు వేడిగా టేస్టీగా ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొని వస్తుంది. అప్పటికే హర్ష ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఏమైనా చెప్పాడా వాడు, అసలు లేచాడా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. పైకి వచ్చిన అక్షర, ఈ టైంలో ఫోన్ ఏంటి, తిందువు గాని లోపలికి రా అంటుంది. అక్షర వాయిస్ విని లోపలికి వచ్చిన హర్ష భోజనం చూసి, నేను తినను, తినాలనే లేదు అంటాడు. నాకు ముందే తెలుసు నువ్వు అలా అంటావని, అందుకే ఈ పేపర్స్ కూడా తెచ్చాను అంటుంది. అదేంటి, తిండికి పేపర్స్కి సంబంధం ఏంటి అంటాడు హర్ష అమాయకంగా. ఇవి మన పెళ్ళికి ముందు మనం చేసుకున్న కాంట్రాక్ట్ పేపర్స్, వీటి ప్రకారం నేను ఏం చెప్తే నువ్వు అదే చేయాలి, సో నువ్వు ఇప్పుడు ఈ ఫుడ్ తినాలి అంతే అంటుంది స్టైల్గా నిలబడి. అంతే, ఇంకా హర్ష పగలబడి నవ్వటం స్టార్ట్ చేస్తాడు. ఒసేయ్ తిక్కదానా, ఏం మాట్లాడుతున్నావు అంటూ ఇంకా ఆపుకోలేక పొట్ట పట్టుకొని నవ్వుతాడు. ఓయ్ హలో, నేనేమైనా జోక్ చెప్తున్నాను అనుకుంటున్నావా, నిజంగానే ఇప్పుడు నేను చెప్పింది చేయలేదు అనుకో అంటుండగానే హర్ష దగ్గరికి వచ్చి ఆమెను పట్టుకొని, ఏం చేస్తావే చేయకపోతే అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు. అది చెప్పింది చేయకపోతే అంటూ ఆమె మొహం మీద పడిన హెయిర్ని ఊదుతూ అడుగుతాడు. అంతే, ఇంకా అక్షర టోన్ మరి బయటికి రాదు. ఆగిపోయావే, చెప్పు అంటూ కళ్ళ మీద ఉన్న హెయిర్ ఊదుతాడు. అప్పుడు తేరుకొని హర్షని తోసేస్తుంది. నువ్వు అక్కడే ఉండి అడుగు, దగ్గరగా వచ్చి అడిగితే ఎలా సమాధానం చెప్పేది అంటూ తడబడుతూ చెప్తుంది. ఆమె తడబాటుకి హర్ష నవ్వుకుంటాడు. అయినా చెప్పింది చేయకపోతే ఏమవుతుందో తెలీదా, మర్చిపోయావా అంటుంది. అసలు అందులో ఏముందో చదివితేనే కదా గుర్తుండటానికి, మర్చిపోవటానికి అంటాడు. అదేంటి, చదవకుండానే సైన్ పెట్టేశావా అంటుంది కళ్ళు పెద్దవి చేసి. ఒసేయ్ తింగరి, నువ్వు నాకు కావాలి, నువ్వుగా వస్తుంటే ఎలా వస్తే నాకెందుకు చెప్పు, అయినా ఆ కాంట్రాక్ట్లో ఏముంటే నాకెందుకు, నేను పాటించినప్పుడు కదా అంటూ బెడ్పై పడుకుంటాడు. ఎందుకు పాటించావు, పాటించకపోతే ఆ 100 కోట్లు నువ్వు కట్టాలి. హర్ష నవ్వుతూ, సరే కట్టేస్తా అంటాడు. అంతేకాదు, నువ్వు వినని మరో నిమిషం మన పెళ్ళి రద్దయిపోతుంది అంటుంది. అంతే, హర్ష లేచి కోపంగా అక్షర బుగ్గలు గట్టిగా పట్టుకొని, ఇంకోసారి ఇలా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు. నువ్వు ప్రేమగా అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తాను, అంతేకాని ఇలాంటి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడుకు, అర్థమైందా, నీకిప్పుడు నేను తినటమే కదా కావాల్సింది, పెట్టు అని కూర్చుంటాడు. అక్షర వెంటనే వచ్చి తను తెచ్చిన ఫుడ్ని స్పూన్తో పెడుతుంది. హర్ష వెంటనే, నో, స్పూన్తో కాదు, చేత్తో పెట్టు అంటాడు. సరే అని చేత్తోనే పెడుతుంది. హర్ష ముభావంగా తింటాడు. సారీ కన్నా అంటుంది అక్షర. ఏంటి, ఏమన్నావు అంటూ తల పైకెత్తుతాడు హర్ష. సారీ అన్నానంతే, తిను అంటూ ముద్ద పెడుతుంది. ఎందుకు సారీ చెప్పావు, నిన్ను బాధ పెట్టాను అందుకే అంటూ కిందకి చూస్తూ ఉంటుంది. చూడు,
నేను నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను అని నీకు తెలుసు కదా, మరి నువ్వు ఎలా అలా అంటావు? నాకు చాలా బాధేసింది అంటాడు తల కిందకి దించేసి. ఆ మాటకి అక్షర హర్ష మొహాన్ని పైకెత్తి నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. ఇంకెప్పుడు అలా అనను కన్నా ప్లీజ్ అంటుంది అతడి కళ్ళల్లోకి చూస్తూ. వెంటనే హర్ష గట్టిగా కౌగిలించుకుంటూ ఐ లవ్ యూ బంగారం అంటాడు. తిరిగి వదిలి ఆమె ఒడిలో తల పెట్టుకుంటాడు. ఓయ్ ఇదేంటి, తినులే అంటుంది. లేదు మిగతాది నువ్వు తిను, నువ్వు కూడా ఏం తినలేదు అంటూ పడుకుంటాడు. చాలానే పెట్టింది అతడికి. సరే అని మిగిలింది తను తింటుంది. హే చాలా బాగా చేశాను కదా అంటుంది తింటూ. ప్రేమ కూడా కలిపినట్లున్నావు, అందుకే అంత టేస్ట్ వచ్చింది అనుకుంటా అంటాడు హర్ష. హర్ష అలానే పడుకుని బంగారం, భార్య అనేది కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభలా ఉండాలి అంటారట తెలుసా అంటాడు. నేను ఒకరికి భార్యని అవ్వాలని అనుకోలేదు, ఇక భార్య ఎలా ఉండాలో నాకెలా తెలుస్తుంది అంటుంది తింటూ. ఓసే తింగర్దానా, ఈ మాటలకేం తక్కువ లేవు, ఈ పిచ్చి మాటలు మాత్రం బాగా నేర్చుకున్నావు. బంగారం, నువ్వు మెల్లమెల్లగా భార్య చేసేవన్నీ చేస్తున్నావు తెలుసా అంటాడు. అవునా నేనా అంటుంది అక్షర. హా, కార్యేషు దాసి అంటే భర్త పనులు చేసేటప్పుడు భార్య ఒక దాసీలా శ్రద్ధగా చేయాలంట. అంటే నువ్వు నా కోసం బట్టలు తీసి పెట్టావు, తల తుడిచావు కదా అలా. ఇంకా కరణేష్ మంత్రి అంటే భర్త వ్యాపార ఉద్యోగ పనుల్లో అతడికి మంత్రిలా సహాయం చేయటం ద్వారా తన విజయంలో పాత్ర వహిస్తారు. నువ్వు నా ప్రాజెక్టు అప్పుడు నాకు హెల్ప్ చేసావు కదా అలా అన్నమాట. ఇంకా భోజ్యేషు మాత అంటే భర్తకి ఆహారం పెట్టే విషయంలో అతడి తల్లిలా మారి పెట్టాలంట. ఇప్పుడు నువ్వు తెచ్చి పెట్టావు కదా అలా అన్నమాట. తను ఎక్కడ కూడా అతడిని పట్టించుకోలేదు, ఎక్కడో చిన్న చిన్న విషయాల్లో తప్ప. అంత చిన్నవాటికే అతడు అంతలా చెప్తుంటే అతడి దగ్గర ఆమె స్థానం ఏమిటో అర్థమవుతుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక చివరిది ఒక్కటే చేయలేదు అంటూ చిన్నపిల్లాడిలా మూతి ముడుచుకొని చెప్తాడు హర్ష. అంతే, ఒక్కసారిగా కన్నీళ్లతో పాటు నవ్వుతుంది. ఒడిలో పడుకున్న హర్షకి తన పైన వాటర్ పట్టం, అదే టైంలో నవ్వటం కనెక్షన్ కుదరక పైకి చూస్తాడు. ఆమెను ఏడుస్తూ నవ్వుతుంది. హర్ష వెంటనే లేచి బంగారం ఏమైందిరా అంటూ ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని అడుగుతాడు. ఇంతటి ప్రేమ కొంతకాలమే అంటే మనసుకు తట్టుకోవటం చాలా కష్టంగా ఉంది కన్నా అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆమె బాధని భయాన్ని మాటలతో కన్నా ఆమె గమ్యాన్ని చేరుకునే దారి కనిపెట్టి పోగొట్టాలి అని నిర్ణయించుకున్న హర్ష ఆమెను అలాగే కౌగిలించుకొని ఏం కాదు, ఈ ప్రేమ అంతా నీదే, నువ్వు వదిలినా నేను వదలను, నిన్ను వదిలేయటం అంటూ జరిగితే అది ఈ ప్రాణం పోయాకనే అంటాడు. ఆ మాటకి అక్షర హర్షాన్ని వదిలి అతడి కళ్ళల్లోకి చూస్తుంది. అనంతమైన ప్రేమతో ఆమెను అలాగే చూస్తాడు. ఇంతకీ భర్త ఏం చేయాలో తెలుసా అంటాడు నవ్వుతూ. అంటే భర్త ఎప్పుడూ భార్యకి బానిసలా ఉండాలి, ఏం చెప్తే అది చేయాలంట, అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుందంట అంటూ కన్ను కొడతాడు. అంతే, అక్షర పొట్ట పట్టుకుని నవ్వుతూ ఉంటుంది. చాలా బాగా చెప్పావు, ఫాలో అయిపో అంటూ పాలు తీసుకురావడానికి వెళ్ళిపోతుంది. ఇంకొన్ని రోజులేరా నీకు ఈ బాధ, తర్వాత సంతోషాలతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాను చూడు, ముందు మేము అనుకున్నది జరగాలి అంటూ ఇంతకుముందు ఆమె నానితో మాట్లాడిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు హర్ష. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.